afternoon, RTI Media. ఎడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కదం ప్రకాష్ కు కార్యవర్గ సభ్యులకు ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఘన సన్మానం. ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడపల్లి రైతు వేదికలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, డబ్బులు సంపాదించాలని అనుకుంటే వ్యాపారం చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ చేయాలి, కానీ రాజకీయాలు చేయొద్దని, నిజాయితీగా పనిచేయాలని, దేశంలో నేటికి విలువలున్నాయంటే నిబద్ధత కలిగిన జర్నలిజం కారణమని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని మౌలిక సమస్యల పట్ల అవగాహన ఉండి వాటిని పరిష్కరించేందుకు జర్నలిజం ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. నాయకుల కంటే జర్నలిస్టులు ఎత్తి చూపిన సమస్యలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. నైతిక విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగితే జర్నలిజానికి మంచి పేరు ఉంటుందని అన్నారు. ఎడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కదం ప్రకాష్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సూక్ష్మ పరిశీలన జరిపి సమస్యలను మీడియా ద్వారా ఎత్తి చూపితే వాటిని పరిష్కరించే కృషిలో నాయకులు ముందడుగు వేసినప్పుడే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులు ముందంజలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బాపునగర్ లింగం, కాంగ్రెస్ ఎడపల్లి అధ్యక్షుడు బంజ కామప్ప, నాయకులు సంజీవ్, మత్స్కూరి గంగాధర్, చిట్టపు హనుమాన్లు, జక్కలి నగేష్, జోగారి సుదర్శన్, బోయి మల్కన్న, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జక్కం రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు మాలపోశెట్టి, ప్రతినిధులు జగన్, భుజంగం లింగం, శేఖర్ గౌడ్, విజయ్ గౌడ్, సునీల్ కుమార్, శ్రీనివాస్, రవినాయక్ తదితరులు ఉన్నారు. నాలాగానే తన కూడా ఎన్నో పదవులు చేసిన రామ్మోహన్ గారు, ఆయన కానీ నేను కానీ 20, 25, 30 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు, ఎవరి నుంచి రూపాయి ఆశించడం కాదు, మా చేతి నుంచి డబ్బేసుకుని పనిచేసే వ్యక్తులము. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ప్రజాసేవ చేయటానికే వచ్చినాము, ప్రజాసేవ చేస్తానే ఉంటాము. కొంతమంది అవగాహన లేని వ్యక్తులు ఇలా పార్టీలు మారు వచ్చిన వాళ్ళు మా ఇద్దరి మధ్య ఏదైనా క్లాసెస్ తీసుకురావాలని చేస్తే మటుకు అది వాళ్ళ పిచ్చితనమే, వాళ్ళు ఏం సాధించేది ఏముండదని చెప్పేసి సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన కానీ నేను కానీ మాకు ప్రజాసేవనే ముఖ్యం. ఇక్కడ డబ్బు ఈ రోజు మీకు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఆషామాషి వ్యక్తుల ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. మీకు ప్రజాసేవ చేయాలి, ఒక గరీబ్ గారిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే భావనతోటి పనిచేద్దామని ఉన్న వ్యక్తులే దీంట్లో ఉంటారు. డబ్బు సంపాదిద్దాం అనుకుంటే వ్యాపారం చేయండి, డబ్బు సంపాదిద్దాం అనుకుంటే ఏదైనా కాంట్రాక్ట్ చేయండి, రియల్ ఎస్టేట్ చేయండి, కానీ రాజకీయాల్లో ఉండి డబ్బు సంపాదిద్దాం అనే భావన మీ మనసులోంచి తీసేయాలి. మా మనసులో మా జీవిత కాలంలో కూడా రాదు. ఎందుకంటే ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి నా మనసులో ఉన్న బాధని మీకు తెలియజేస్తున్నా. దయచేసి వెళ్ళిపోవడంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఎప్పుడైనా అవకాశాలు వస్తాయి, రాకపోయినా బాధపడేది లేదు. జీవితాంతం ఇదే పార్టీలో ఉంటాం, మీకు అందరికీ సేవ చేస్తాం. నాకు పొద్దున్న సాయం దాకా 100 కాళ్ళు 150 కాళ్ళు వస్తాయి. దాంట్లో కొంతమందిని మనం అటెండ్ కాలేకపోతాం, తర్వాత మళ్ళీ చేస్తాం. ఈలోపే ఫోన్ లేపడు అది లేపడు అనే భావన మాటలు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లోడ్ పడేటోళ్ళకి తెలుస్తుంది. ఆయనైనా నేనైనా మన మధ్య ఎలాంటి పురాపత్యాలు లేవు. 30 సంవత్సరాల మా ఫ్రెండ్షిప్. మళ్ళీ పాత్రికేయ మిత్రుల దీనికి వచ్చి నేను ఇవన్నీ చెప్పడం కాదు. మీరు కూడా మీ వంతు సహకారంగా ప్రతి సమస్యని బయటకు తీసి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా పెద్ద ఆయన సపోర్ట్ తోటి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కమిటీకి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.